ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగములలో యేసు ప్రభు శిష్యులలో ఒకడైనటువంటి యాకోబు, భక్తుడైనటువంటి యాకోబు చెదిరిపోయినటువంటి క్రైస్తవుల కొరకు ఈ పత్రికను రాస్తున్నాడు. చెదిరిపోయినటువంటి క్రైస్తవులకు అంటే శ్రమలలోను, హింసలలోను, ఉపద్రవములలోను, వ్యాధి బాధలో, మరణకరమైన రోగములలో, శత్రువులు వారిని తరిమి పట్టుకునే సమయంలో కూడా, పట్టుకోని సమయంలో, బాధ పొందుతున్న సమయంలో వారి ప్రాణరక్షణ కొరకై క్రీస్తు సువార్త వెళ్ళిన ప్రతి స్థలంలో ప్రకటించబడుటకై ఆయా స్థలాలకు వెళ్ళిన వారందరి గురించి భక్తుడైనటువంటి యాకోబు రాస్తున్నాడు. చెదిరిపోయిన 12 గోత్రముల వారికి. ఇక్కడ మొదటి వచనం చూస్తే యాకోబు పత్రికలో చూడండి, వారి శుభమని చెబుతున్నాడు. ఏమన్నాడు? దేవుని యొక్కయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి, వారికే కాదు 12 గోత్రాలు వారికి, ఆ గోత్రము, నీ గోత్రము, నా గోత్రము, మన అందరి గోత్రాల వారికి, మన వంశస్థులందరికీ ఏం చెప్తాడు? శుభమని చెప్తున్నాడు. మీ అందరి కుటుంబాలు ప్రతి విధమైన మేలు చేత తృప్తిగా ఉండాలని, మీరు చేసేటువంటి ఉద్యోగాల్లో, వృత్తి పనులు, అన్ని విషయాలు కూడా మీరు బలవంతుడైన దేవుల్లో బలవంతులుగా ఉండాలని, మీరు ఈ ప్రస్తుత సమయంలో మనముండేటువంటి స్థలంలో నుండి మీరు వెళ్ళిపోయినా కూడా, ఎక్కడైనా ఏ స్థలంలో అయినా మిమ్మల్ని ఎవరు కూడా మోసపరచకుండా చూసుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే అబద్ధమునకు జనకుడైన వాడు ఎవరి మృగుదునని గర్జించు సింహంలో వాడు తిరుగులాడుతున్నాడు. కాబట్టి వాని బారిన పడి వాని మాటలు విని మోసపోకుండా సువార్త విషయంలో మీరు జాగ్రత్త కలిగిన వారై, మీరు అన్ని విషయాలలో మిమ్మల్ని మీరుగా ప్రభువు సమర్పించుకొని ప్రకటించుటలో సామర్థ్యం గల పనివారుగా, వినుటలో వేగిరపడేవారుగా, మాట్లాడుటకు నిదానించేవాడుగా, కోపించుటకు నిదానించేవాడు ఉండటం కొరకై మీరు ఇంతవరకు నేర్చుకున్న నేర్పును అంతవరకు కూడా మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ ఇంటిలో ఉన్నా జీవము గల దేవుని ప్రార్థించుటలో మానవద్దండి. అందుకే మీకు నేను శుభమని చెప్తున్నా. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు పొందిన ప్రతి పర సంబంధమైన జ్యోతిర్మయుడు దేవుడు మన కోసంగా ఎన్నో దాచిపెట్టి మేలించి మనల్ని పోషించి నా పత్రికలుగా మీరు ఉండాలని మిమ్మల్ని నేను కన్నాను వాక్యం చేత, రక్తం ఇచ్చి కొన్నాను. కాబట్టి మీరు నా బిడ్డలుగా బ్రతికి మీరు మోసపోవద్దండి లోకంలో. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా మోసం. ఈరోజు మనం చదువుకున్నటువంటి మాట ఏమంటే, మనలను మోసపుచ్చే విషయాలు ఏమేమి ఉన్నాయి అని. మనకు మోసపుచ్చేటివి చాలా ఉన్నాయి. ఏమేమి ఎక్కువగా మోసపుచ్చుతున్నాయి? మనుషులమైన ఏవేవి మనుషులను మనకు దూరంగా చేస్తున్న దేవునికి. మనుషులమైన మనము దేవునికి దూరం కావడానికి కారణం ఏమంటే మోసపోతున్నాం. దేవుని స్వార్థ విషయంలో మోసం. ఏ బోధ అయినా ఒకటే, ఏ బాధ అయినా ఒకటే అంటారు. కాదు, కంటికి వచ్చిన బాధ కంటికే ఉంటుంది, చెవికి వచ్చిన బాధ చెవికే ఉంటుంది, కడుపుకి వచ్చే బాధ కడుపుకే ఉంటుంది, శరీరంలో ఏ అవయానికి వచ్చిన బాధ ఆదానికే ఉంటుంది. కానీ దానికి ఉన్నటువంటి బాధ వలన శరీరం అంతా కూడా బాధ అందుతుంది. అటువంటి బాధ ఉన్నా కూడా ఆ బాధల నుండి మనం తప్పించి మనం కాపాడడం కొరకై జీవం గల దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మీరు మోసపోకుండా జాగ్రత్తగా స్వార్థ విషయంలో ప్రకటించే వారు ఉంటే ప్రయాసపడండి. ఎందుకంటే లోకంలో అనేకమైనటువంటి మరి వారు ఉన్నారు. ఎవరు? క్రీస్తు సువార్తను చెరుపుకునే వారుగా ఉన్నారు. ఏ బోధ అయినా ఒకటి అని చెప్పి అటువంటి బోధ విషయంలో మీరు మోసపోవద్దండి. మొదటి మాట చూద్దాము. యేసు ప్రభు స్వయంగా తన శిష్యులతో చెబుతున్నాడు. చెదిరిపోయిన వారితో ఉన్న, తన దగ్గర ఉన్న వారితో కూడా ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు ఈ విధంగా చెప్తాడు. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము 8వ వచన భాగం చదవండి. లూకా సువార్త 21వ అధ్యాయము 8వ వచన భాగం. యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమంటాడు ఇక్కడ? మీరు మోసపోకుండా చూచుకోనండి. అనేకులు నా పేరట వచ్చి మోసపోతున్నారు. సువార్త మూలంగా మనం మోసపోతున్నాం. ఏదైనా ఒకటి అని. గోల్డే కానీ రోడ్డు గోల్డ్ కాదు. రోడ్డు గోల్డ్ ఎప్పుడు గోల్డ్ కాదు. గోల్డ్ కాదు.
ఏ దానికి ఉండే ఘనత దానికి ఉంటుంది. అలాగనే లోకంలో ఎన్నో సువార్తలు, ఎన్నో విధాలైన బోధనలు ఉన్నాయి, కానీ వాటన్నిటి విషయంలో మీరు మోసపోయి దేవుని బోధనను మర్చిపోవద్దండి. అందుకొరకే దేవుడు తన శిష్యులతో, తన దగ్గర ఉన్న వారితో కూడా చెబుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మోసపోకుండా మోసపోకుండా చూచుకోనుడి. అనేకులు నా పేరట వచ్చి. ఎంత మంచి మాట చూడండి. మీరు మోసపోకుండా చూచుకోనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియు, నేను కూడా యేసు ప్రభునే, నేను కూడా క్రైస్తవుడనే, నేను కూడా క్రీస్తువాడనే, నేను కూడా ఫలానా అని చెప్పి మనల్ని మోసం చేస్తాం. అంటే క్రైస్తవుని ఎవరైనా మన దగ్గరికి వస్తే అయ్యో పాపం మంచిదమ్మా అని వాళ్ళకి పరిచయం చేయడానికి సిద్ధపడతాం. చేసిన తర్వాత వాళ్ళు ఎవరో అని చెప్పి తెలుసుకుంటే మోసపోయిన వారు అవుతాం. కాబట్టి నీ దగ్గరికి వచ్చిన వాడు, నీ ఇంటికి వచ్చిన వారు, నీతో కూడా ఉన్నవారు ఎవరై ఉన్నారో అని తెలుసుకునే కొరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. వారి మాటల వల్ల కానీ కూడా నువ్వు మోసపోవద్దు. అందుకొరకనే అనేకులు నా పేరుగా వచ్చి నేనే ఆయనననియు, కాలము సమీపించననియు చెప్పుదురు. మీరు వారి వెంబడి పోవద్దండి. ఏ శరీరమైన ఒకటే, ఏ సంఘమైన ఒకటే అనుకుంటాం కదా, కాదు. శరీరాలు వేరే వేరేగా ఉన్న తల ఒకటే ఉంటుంది. ఈ తల లేకపోతే శరీరానికి విలువ లేదు. అందుకొరకనే ఏమంటాడంటే మీరు వారి వెంట పోవద్దండి. అంటే బోధ చేసే వారి దగ్గరికి వెళ్ళొద్దండి. క్రీస్తుని గురించిన కాకుండా వేరొక బోధను బోధించే వారి దగ్గరికి మీరు వెళ్ళొద్దండి. మీరు మోసపోవద్దండి. ఎందుకంటే ఆనాడు ఆది దంపతులైన ఆదాము వలె దేవుని దగ్గర ఉండి, దేవుని మాట విని, దేవుని తోటలో ఉంచబడిన వారై ఉన్నా వారు ఏమైపోయినారు? మోసపరచబడినారు కదా. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననని కాలము సమీపించనని చెప్పుదురు. మీరు వారి వెంట వెళ్ళిపోవద్దండి. వారి వెంట పోవద్దండి. ఎందుకో తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనంలో ఎవరి కోసం ఈ మాట చెప్పినారు? ఎవరి మాట చెప్తున్నారు ఇక్కడ? అమ్మా, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా, ఎవరు అడిగినారు? దేవుడైన యెహోవా స్త్రీతో. ఎవరా స్త్రీ? అవ్వ. ఇప్పుడు నీవు నేను మనమందరం కూడా దేవుని తోటలో, దేవుని సంఘంలో ఉన్నా కూడా దేవుని మాట ప్రకారం బ్రతకాలని ఆశించే కూడా దానికి విలువ ఇవ్వకపోతే, సమయానికి విలువ ఇవ్వకపోతే మన జీవితంలో మనకు మోసం చేసుకున్నాం. ఏదైనా తోటలో ఉన్న ఆదామవ్వల విషయంలో అవ్వతో దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, నువ్వు చేసింది ఏమి అని చెప్పి అడుగుతున్నాడు. ఎవరిని? అవ్వని అడుగుతున్నాడు. ఆ స్త్రీతో అడుగుతున్నాడు దేవుడు. నువ్వు చేసిన పని ఏమి? దేవుడు ఏమో చెప్పినాడు? ఈ తోట వృక్ష పండ్లన్నిటిలో, తోటలోని ఫల వృక్షములన్నీ కూడా మీరు తినవచ్చును, అన్ని చేయవచ్చు, కానీ ఈ మధ్య ఉన్న చెట్ల పొలం మీరు తినకూడదు. తింటే మీరు చచ్చిపోతారు, మీరు చనిపోతారు, మీరు మరణమైపోతారు అని చెప్పేసినాడు దేవుడు. కానీ ఆయన మాట వినకుండా, ఆయన దగ్గర ఉండి ఆయన మాట వినకుండా వారు మోసపరచబడినారు. ఎవరితో మోసపరచబడినారు? ఇప్పుడు జరుగుతుంది మనకు ఇక్కడ. నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ అంటుంది, సర్పము నన్ను మోసపుచ్చినందున. ఎవరమ్మా? సర్పము. ఎవరిని మోసపరుస్తున్నారు? సర్పము మనలను మోసపుచ్చుచున్నది. ఎవరిని మోసపుచ్చింది? మొదట దేవుని మాటలో స్త్రీని మోసపరిచింది. అబద్ధమునకు జనకుడైన వాడు, దేవునికి శత్రువైన వాడు, మహాగండ సర్పమైన వాడు, దేవునికి శత్రువైనాడు, దేవుని పిల్లలను చెదరగొట్టినాడు తన మాటల ద్వారా. అందుకొరకనే ఆ స్త్రీ చెప్తుంది, సర్పము నన్ను మోసపుచ్చెను. నిన్నెవరు మోసపుచ్చుతున్నారు? నన్నెవరు మోసపుచ్చుతున్నారు? మనల్ని ఎవరు మోసపుచ్చుతున్నారు? అందరం బాగానే ఉన్నాడు, కానీ ప్రతి విషయంలో మోసపోతున్నాం. అందుకొరకనే అవ్వ అంటుంది, వెంటనే సర్పము నన్ను
మోసపుచ్చినందున తింటినా నేను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున, ఏమన్నాడమ్మా? సర్పముతో నీవు దీన్ని చేసినందున, దేవుడు సర్పంతో కూడా నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను జంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై, నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మోసపరిచిన వారు ఏమి తింటున్నారు? మోసపరచబడిన వారు ఏమైనారు? మోసపరిచిన వారు ఏమైనారు? ఎవరి చేత నేను మోసపరచబడినానని చెప్పిందావా? సర్పము చేత. సర్పము ఎవరు మోసపరిచింది? దేవుని దాసురాలే మోసపరిచింది. కాబట్టి సర్పానికి వచ్చిన శాపం ఏమి అమ్మా? సర్పంలోకి వచ్చిన శాపము చెప్పు. నీవు కడుపుతో ప్రాకుదు. దానికి ఏమేమి ఉందో చెప్పుకుంది మనకి కదా. నీవు కడుపుతో ప్రాకుదు, నీవు బ్రతుకు దినములన్నీ ఏం తింటావు? మన్ను తినిపోతుంది వేస్తాడు. చూడండి, దేవుని పిల్లలు మోసపరిచేది ఎవరంట? మహాగడ్డ సర్పం. ఆ సర్పమే సాతానుగాడు. ఆ సర్పమే దయ్యం. ఆ సర్పమే మనుషులను బయటికి లాగుతుంది. ఆ సర్పమే బోధ నుండి మనుషులను బయటికి లాగుతుంది. అందుకే మనుషులను మోసపుచ్చే సాతానికి వచ్చిన శాపము ఈరోజు నీకు నాకు మనకు ఎవరికి కూడా రాకూడదంటే సర్పవేషం వేసుకోకూడదు. మనం ఈరోజు మనం అందరం కూడా ఆశీర్వదించబడాలంటే ఈ లోకములో మనం బ్రతికిన కాలం అంతట్లో కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా దేవుని సహవాసం ముందు నడిపించే వారు ఉంటే మన జీవితం ఎంతో ఆనందకరంగా ఉంటుంది. అందుకొరకే దేవుని మాట మనకు సెలవిస్తుంది. సర్పము నన్ను మోసపుచ్చిందని అవ్వజెప్పింది. కాబట్టి సర్పానికి వచ్చిన శాపము కడుపుతో ప్రాకి జీవితకాలం అంతా మన్ను తినమని చెప్పినాడు. నీవు నేను తినేది ఏమిటి? మన్నే. మనం అందరం కూడా ఈ మట్టిలో నుండి వచ్చే ప్రతి దానిని మనం పూజిస్తున్నాము. కానీ ప్రత్యేకంగా మన్ను తింటుంది అది మాత్రం. మన్నైనా మనము మన్ను తినకుండా భూమిలో నుండి వచ్చి పంచి పదార్థాలు తింటున్నాము. మరి మనం మోసపడకుండా ఇతరులను మోసం చేయకుండా బ్రతికితే ఆ జీవితం ధన్యమైనది. అందుకే 1 కొరింథీ 15వ అధ్యాయము 33వ వచనంలో మోసపోకండి అమ్మా, మోసపోకండి. మరి చాలా మటుకు మోసపోతున్నారు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొనండి. పాపం చేయకండి. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై నేను మీకుతో చెప్తున్నా. మోసపోకండి. దుష్ట సంగతి. 1000 రూపాయలకు 5000 ఇస్తాము. ఈరోజే లాస్ట్ డేట్ అని ఏదైనా ఒకటి పథకం ప్రకటిస్తే ఏం చేస్తాము? 1000 రూపాయలు ఇస్తే 5000 ఇస్తారటని మొత్తం అందరూ ఏం చేస్తారు? ఉన్న డబ్బులన్నీ తీసుకుపోయి 1000కి 5000 అన్నప్పుడు 10,000 కడితే ఇంత వస్తాయి కదా అని అన్నీ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాడు అక్కడి నుండి లేకపోతే మనం అందరం కూడా మోసపోయిన వారమే. అంటే లోకంలో ఉన్న వాటి మీద మనసుంచి దేవునికి దూరం అయిపోయి మోసపోతున్నాం. మనం లోకంలో ఉన్న వాటికి దూరంగా ఉండి దేవునికి సమీపంగా ఉంటే మనం మోసపరచబడుతున్నామేమో అని మనల్ని మనంగా ఇయ్యాలా తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. అందుకే మోసపోకుడి. దుష్ట సాంగత్యము. ఎవరు దుష్టుడు? ఎవరు? సర్పమే దుష్టుడు. అనబడిన వాడే సర్పము. ఈ దుష్టుని సాంగత్యము చేసేవారు ఎవరైనా సరే బోధ నుండి తప్పిపోతారు. అందుకే మీరు 12 గోత్రాల వారు ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా దేవుని బోధ గురించి మీరు జాగ్రత్తగా ఉండి మీరు తొట్టిల్లి పడిపోకుండా మోసపోకుండా జాగ్రత్తగా బ్రతకండి. అదే 1వ అధ్యాయం యాకోబు పత్రికలో ఏ విధంగా చెప్తాను చూడండి. 16వ వచనం భాగం. ఎంత మంచి మాట అండి. నా ప్రియ సహోదరులారా, నా అన్నదమ్ములారా, నా అక్క చెల్లెళ్ళారా, మోసపోకండి. ఈరోజు నీవు ఈ స్థితిలో ఉన్నావంటే ఇది
దేవుని వాక్యము క్రీస్తు సంఘ సువార్త ప్రకటన మీ హృదయంలో, మీ ఇంటిలో, మీ మనసులో ఉండడమే ఆశీర్వాదం. అందుకొరకనే నా సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మోసపోవద్దండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఎవరి నుంచి? జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన దేవునిలో చంచలత్వం లేదు. మనుషులకు మనం చంచలత్వం కలిగిన వాళ్ళు ఉంటాం. ఒక చోట ఉంటే ఇంకో చోట ఉంటాం, ఒక చోట ఉంటే ఒక చోట. మన మనసు నిలకడ ఉండదు. కానీ దేవుడు ఎప్పుడు కూడా నిలకడగా ఉంటాడు. దేవుడు సర్వంతర్యామి అయినాడు. దేవుడు సర్వ సృష్టికి ఆధారభూతుడైనాడు. దేవుడు సమస్తమును తన నోటి మాట మూలంగా కలగజేసి, నరులమైన మనకు తన హస్తము చేత నిర్మాణం చేసి, తన ఊపిరిని జీవం మనకి ఇచ్చి, నన్ను మహిమపరచండి, నా బోధనని నిలిచి ముందుకు సాగండి, నేను నీకు కావలసినటువంటి వాటన్నిటిని ఆకాశం తుమ్ముడు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తాం అని ఎంతో చెబుతున్నా మనం అందరం కూడా ఏం చేస్తున్నాము? బోధ విషయంలో మనం తప్పిపోతున్నాం, మోసపోతున్నాం. అవ్వ పండ్లు తిని, దుష్టుని యొక్క మాట విని పండ్లు తిని అవ్వకొచ్చిన శాపం ఏమైంది? చెప్పిన మాట విన్నందుకు నీవు బ్రతుకు దినంలో నువ్వు గర్భవతిగా ఉండి ప్రసవేదంతో పిల్లల్ని కంటావు పో అన్నాడు. ఆ రోజే చెప్పినాడు దేవుడు, నీ భర్త నీ ఎడలా ఏం కలిగినాడు? నీ భర్త ఏ విధంగా ఉన్నాడు? నీ భార్య ఏ విధంగా ఉంది? నీ పిల్లలు ఏ విధంగా ఉన్నారు? నువ్వు ఏ విధంగా ఉన్నావు? జ్యోతిర్మయుడైనటువంటి దేవుడు మన కోసంగా ఎన్నో ఆశీర్వాదాలు దాచిపెట్టి, మీరు మోసపోవద్దండి, నా పిల్లలైన మీరు నా బోధలో నిలిచి ముందుకు సాగండి అని ప్రతి విషయంలో ఆయన మనకు మానక మరి ఎన్నో విషయాలు చెప్తున్నాడు. అయితే కూడా మనం ఏం చేస్తున్నాం? దుష్ట సాంగత్యం చేస్తున్నాం. దుష్ట సాంగత్యం ఏమిటంటే దుష్టులు దురుపాయములు పన్ని మోసపోతున్నారు, వారికి మోసం చేస్తున్నారు. దుష్టులు దేవుడు లేడని చెప్పుకుంటున్నారు. అటువంటి వారితో కూడా మీరు సహవాసం చేసి మోసపోతున్నారేమో. అందుకొరకే మీరు ఎక్కడైనా సరే సమూహాన్ని కాదు కానీ సంఘాన్ని చూసుకోండి, సంఘ సహవాసాన్ని చూసుకోండి. సంఘం అంటే ఏమి? ఒక మంద, చిన్న మంద, 2-3 కూడి ప్రార్థన చేసేది. సమూహము కాదు, సమూహములో కాదు, సంఘములో, సమాజములో దేవుని పిల్లలుగా మనము ఆయన ఆరాధించేవారు ఉంటే చెదిరిపోయిన ప్రతి స్థలాల్లో కూడా సువార్త ప్రకటింపబడుతుంది. చెదిరిపోయిన ప్రతి స్థలములో మనం ఉన్న ప్రతి స్థలములో మీరు ఎవరయ్యా అంటే మనం చెప్పకపోయిన వాళ్ళు చూసి ఉన్నట వీళ్ళు క్రీస్తు వాళ్ళు, క్రీస్తు దేవుని వాడు అయినాడు, క్రీస్తు దేవుని వాడు అయినాడు. కాబట్టి దేవుని వాడుగా ఉన్న దేవుని మనము మరి పూజించేటప్పుడు మనం నమ్మకమైన వారు ఉండాలి. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడికను చేరుకును. నీతి ప్రవర్తన గలవారు ఉండండి. ఏ ప్రవర్తన కలిగి ఉండాలా? నీతి ప్రవర్తన. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆశామాషిగా వస్తుంటారు. నీతి ప్రవర్తన కాదని. నిజంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు సమయములు పాటించేటువంటి వారుగా, సద్వినియోగం చేసుకునే వారుగా ఉండాలని చెప్తుంది వాక్యం. అందుకే నీతి ప్రవర్తన అంటారు. ఏ విధంగా ఉండాలంట? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయొద్దండి అయ్యా. అమ్మా, అవ మోసపోయింది స్త్రీ. అవ మోసపోయి ఆదామును తన భర్తను మోసం చేశాడు. వాళ్ళు ఎప్పుడైతే దేవుని మాట కాకుండా సర్పం యొక్క మాట విని దేవునికి దూరమైనారో అప్పుడే వారికి శ్రమ, హింస, ఉపద్రవము, కష్టము, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో కూడా తెలుసుకునే భాగ్యం కూడా కలిగింది. దేవుని మాట కాకుండా సాతాను మాట విన్నందుకు వారికి వచ్చే శ్రమలు చాలా భయంకరమైనవి. అందుకొరకే దేవుడు సెలవిస్తున్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో 7వ వచ్చిన భాగం చదువుకుందాము. 7-8. అపోస్తలుడైన పౌలు గలతీ పత్రికను రాస్తున్నాడు. గలతీలో ఉన్న వారందరూ కూడా ఎందుకు ఈ మాట చెప్తాడు? మోసపోకూడని. మీరు దేవుని స్వార్థ కాక వేరొక స్వార్థ వైపు తిరిగినారంట. 3వ అధ్యాయంలో చూడమ్మ, గలతీ పత్రికలో మాట 1వ వచనం 2వ వచనం చదవండి. అమ్మా,
ఎవరు వీళ్ళు? అందరం బాగా వివేకం గల వారిగానే ఉన్నాం, అందరం బుద్ధి గల వారిగానే ఉన్నాం. కానీ యేసుప్రభు వచ్చిపోయిన తర్వాత వచ్చే స్త్రీలు గాను, యేసుప్రభు వచ్చిపోయిన తర్వాత పెళ్లి కుమారుడు వచ్చిపోయిన తర్వాత వచ్చి మేము కూడా వస్తామని చెప్పి అడుగుకునేటువంటి వాళ్ళని కూడిన వాళ్ళు ఉన్నారు. అందుకొరకే ఓ వివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? ఎవడయ్యా మిమ్మల్ని భ్రమ పెట్టింది? సిలువ వేయబడిన వాడైనట్టుగా, సిలువ వేయబడిన వాడట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని ఇది కోరుచున్నాను. అయ్యా మీకు తెలదా? ఆ రోజు యేసుప్రభు దేవుడు అయినాడని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పాప క్షమాపణ నిమిత్తం నీటిలో బాప్తిస్మం ఆయన ధరించుకున్నావు. క్రీస్తు సంఘంలో చేర్చబడినావు, క్రీస్తు సంఘంలో చేర్చబడినావు. కాబట్టి క్రీస్తు సంఘాన్ని గురించి చాటు. నువ్వు దాని గురించి కాకుండా మరొకటి నువ్వు చాటినట్లయితే మోసపోయిన వాడమవుతావు. చదవమ్మా. ఇది మాత్రమే మీ ఇది వలన మాత్రమే మీ వలన తెలుసుకొని నిలబడుతున్నాను కదా. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ధర్మశాస్త్ర సంబంధమైన నియమము వలన ఆత్మను పొందితిరా, ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? ధర్మశాస్త్రం అనుసరించట వలన మీరు ఆత్మను పొందిందారా, లేకపోతే వినుట వలన విశ్వాసం ద్వారా మీరు ఆత్మను పొందితిరా? ధర్మశాస్త్రం వలన మీరు ఆత్మను పొందిన వారైతే కాదు, లాభం లేదు. విశ్వాసం ద్వారా ఆత్మను పొందాలి. ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు, అది కేవలం నిష్ప్రయోజనమైనదే. కానీ దేవుని మాట విశ్వాస మూలముగా ఉంది అన్నాడు. ఆ విశ్వాస మూలముగా మనం ఉంటే, ఇప్పుడు గలతీ పత్రిక 6వ అధ్యాయం చూసుకోమా మరొకసారి. మోసపోకుడే. దేవుడు వెక్కిరింపబడడు. మనం ఏం చేస్తున్నాం అంటే, అప్పుడు ఇంతగా బోధ విన్నా, ఇన్ని రకాలుగా మనం నడుచుకుంటున్నా, మనం ఏం చేస్తున్నాము? దేవుని వెక్కిరిస్తున్నాం. తల్లిదండ్రులను పిల్లలు ఎక్కిరిస్తే ఎట్లుంటుంది? పిల్లలు తల్లిదండ్రులను నోటితో దుర్భాషలాడితే ఎట్లుంటుంది? ఆలోచన చేయండి మీరే. తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులను ఒకరినొకరు ఎక్కిరించుకుంటే ఎట్లుంటుంది? అది కుటుంబము కాదు, అది సంఘము కాదు. అట్లాగా మనం ఏం చేస్తున్నాం అంటే, ఇతరుల ఎదుట వెక్కిరించబడేటట్లుగా చేస్తున్నాం. మనం ఏం చేసినా కూడా క్రీస్తు సువార్త కాకుండా భిన్నమైన సువార్త తట్టు తిరిగి మనల్ని మోసం చేసుకొని మన జీవితంలో దేవుడి ద్వారా రావాల్సిన ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్నాం. అందుకే చదవమా మరొకసారి. మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో, నువ్వు ఏమైతే విత్తుతున్నావో ఆ పంటనే కోయును. ఆ పంట కోస్తావు. ఎలాగనగా, నువ్వు ఏ పంట? జొన్నలు విత్తితే జొన్నలే వస్తాయి కదా, గోధుమలు విత్తితే గోధుమలే వస్తాయి. బిందు ఏం విత్తుతున్నావు నువ్వు? గోధుమ విత్తితే గోధుమలు వస్తాయి, జొన్నలు విత్తితే జొన్నలు వస్తాయి, వరి విత్తితే వరి వస్తుంది. నువ్వు ఏదైతే విత్తుతావో అదే నీ చేతికి వస్తుంది. నువ్వు ఏ మనసుతో అయితే ఇతరుల ఎదుట నువ్వు నడుచుకుంటావో అదే మనసు నీకు కనబడుతుంది. నువ్వు బోధ చేత నువ్వు ఇతరుల ఎదుట కనపడినావు అనుకో, ఆ బోధ వాడికి భయంకరంగా చేసేదిగా ఉంటుంది. అందుకొరకనే నీవు ఆదామముల మాదిరిగా మోసపోయేవారుగా ఉండి మీకు మీరుగానే మీ కుటుంబంలో ఆశీర్వాదాలు పోగొట్టుకునే వారు ఉంటున్నారేమో, జాగ్రత్త. అందుకే ఓ వివేకులైన గలతీయులారా, ఇంతగా సువార్తలో మీరు గొప్పవారుగా ఉంటేనే, ఇంతగా నేను క్రీస్తు సువార్తలో నిన్ను పెంచింది కదా. ఒకరి తల్లి వారికి పాలిచ్చి పెంచినట్టుగా నేను మిమ్మల్ని పాలిచ్చి వాక్యమైన పాల చేత పోషించి మిమ్మల్ని పెద్దవాళ్ళు చేస్తే నన్ను మోసం చేస్తున్నారా, నన్ను వెక్కిరిస్తున్నారా అని చెప్తున్నాడు. అందుకే దేవుడు వెక్కిరింపబడడు. నెక్స్ట్ ఏమన్నామా? మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు. శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. ఆత్మ చేత మనం నమ్మకంగా పనిచేస్తే, నమ్మకముగా మన దేహమైన దేవాలయాలను మన కష్టార్జితాన్ని దేవుని చేతుల్లో ఉంచితే, దేవుడు మనలను మన కష్టార్జితాన్ని మన పిల్లలు ఏం చేస్తాడంటే, నా చేతిలో నా పిల్లలు ఉంచిన మరి కష్టార్జితానని దాన్ని ఆశీర్వదిస్తున్నాడు. 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి ఇచ్చినట్టుగానే నిజంగా దేవుని సువార్త అనేటువంటి బోధ నీ హృదయంలో, నీ ఇంటిలో, నీ మనసులో ఉంటే
నీ కష్టార్జితాన్ని, నీ యొక్క పిల్లలను, నీ భర్తను, నీ పిల్లలను నీవు దేవుని చేతిలో పెట్టు. నీకు కొంచెమున్నా సరే అది విస్తరిస్తుంది, నీకు కొంచెమున్నా సరే అది నిత్య జీవాన్ని ఇస్తుంది. ఎంత మంచి మాట. మనం చదువు మరొకసారి దాన్ని. ఏవైనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును నిత్య జీవమును పంట కోస్తుంది. ఎంత గొప్ప మాట. అందుకొరకనే దేవుడు సెలవిస్తున్నాడు యాకోబు పత్రికలో మరొకసారి ఫస్ట్ పాయింట్లో 16 వచ్చిన భాగం ఏంటంటే మోసపోకండి. రెండవ పాయింట్లో ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే 26 వచనంలో యాకోబు పత్రిక 1:26 చూసుకోండి. 21 మీరు వినువారు మాత్రమే అందరూ వినడానికి వస్తున్నాం, అందరం చేస్తున్నాం. మీరు వినువారు మాత్రమే ఉంది. మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా మీరు వినువారు మాత్రమే వింటున్నారు. మంచిదే, బాగా వింటున్నారు. ఎప్పుడు మొదటి నుంచి అంతం వరకు వింటున్నారు. అంతేనా? మొదటి నుంచి అంతం వరకు వచ్చినవాడా, మధ్యలో వచ్చినవాడా, చివరి వచ్చినవాడా కాదు. అందరినీ కూడా దేవుడు పిలిచాడు. అందరూ మాట వినండి అన్నాడు. కానీ ఇక్కడైతే దేవుని మాట వింటున్న వారుగా ఉన్నా వారు ఏమైనారమ్మా? మిమ్మును మీరు మోసపరచకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. అదే ఏమన్నా ఏ విధంగా ప్రవర్తించాలా? వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారుగా ఉండాలా. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను. అద్దంలో ముఖం చూసుకొని ఇస్తాడు అంత బాగుంటుంది. అద్దంలో ముఖం చూసుకొని వచ్చే వరకు అన్ని చూసుకొని వచ్చే వరకు బాగుంటాం. బయటికి పోయి మళ్ళీ ఇంటికి వస్తాడు వాడిపోయేది అది ముఖం ఏదో రకంగా ఉంటుంది. అది మళ్ళీ నీళ్ళు పోసి కడిగితే కూడా దానికి అందం మళ్ళీ ఏదో వేస్తే అది బాగుంటుంది. కానీ వినువారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపరుచుకున్నారు. విని కూడా దాన్ని మరి పుచ్చిపోయిన వారు అంటే అద్దములో తన ముఖము చూసుకొని సహజ ముఖం చూసుకునే మనిషిని పోలి ఉంది. జాగ్రత్త. అవివేకులైన గలతీల వల్ల మోసపోవద్దండి. చెదిరిపోయినటువంటి క్రైస్తవులుగా ఉంటున్న వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా జ్యోతిర్మయుడకు దేవుడు పర సంబంధమైన ఆశీర్వాదాలు మనకి ఇస్తున్నానని ఎరగనట్టుగా నడిచి మోసపోవద్దండి. ఆదాము వారు దేవుని మాట విని కూడా ఆయన తోటలో ఉండి ఆయన మాట కాకుండా సర్పం యొక్క మాట విని మోసపోయి దిగంబరులు అయినట్లుగా మీరు దిగంబరులు కావద్దండి. మీరు అన్ని విషయాల్లో నెమ్మది కలిగి చక్కగా బ్రతకడానికి కొరకై మీ క్షేమం నది వలె ఉంటుంది. యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో ఆయన మాట వీరి దాన్ని అనుసరించి నడిచే వారి కుటుంబాలు ఎట్లా ఉంటాయి? అలా నీవు నా ఆజ్ఞను బాగా వింటున్నారా లేదా? నీవు నా ఆజ్ఞను గైకొనవలెనని ఆలకింపవలెనని నేను ఎంతో కోరుచున్నానయ్యా. దేవుడు కోరుకుంటున్నానండి. ఏ సంఘమైనా ఒకటే అంటావా? మళ్ళా ఏ రాష్ట్రమైనా ఒకటే, ఏ జిల్లా అయినా ఒకటే అంటావా? కాదు. విభాగింపబడిన రీతిగానే క్రీస్తు ప్రత్యేకంగా సర్వ సృష్టికి ఆధారబుద్ధుడైనాడు. సత్యమునకు సంఘమునకు స్తంభమును ఆధారమైంది. అటువంటి దేవుడు మన కోసంగా తన ప్రాణం ఇచ్చి తన వాక్యం చేత కానీ రక్తం ఇచ్చుకొని తన పిల్లలుగా చేసుకున్నాడు. కాబట్టి నా మాట వినండి, నా ఆజ్ఞను ఆలకించండి, నన్ను అనుసరించి నడవండి. అప్పుడు మీ సంతానము మీరు మీ భర్తలు ఎట్లా కూడా చూసుకుంటా కూడా విన్న ఎడలా ఆలకించిన ఎడలా ఎంత బాగుంటుంది చూడండి అమ్మా. ఎవరి క్షేమమా? బైబుల్ చదువుతున్న వారందరి క్షేమము, బైబుల్ లేకుండా వింటున్న వారి క్షేమము. ఏంటంటే నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగములను ఉండును. అమ్మా నీ సంతానము ఇసుక వలె విస్తారమగును.
ఎంత? ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు. వాళ్ళ నామము ఆయన సన్నిధిలో కొట్టివేయబడదు, మరువబడదు. ఏ నామం పెట్టుకున్నారు వాళ్ళు? అయ్యా, ఏ నామం పెట్టుకున్నారు వాళ్ళు? ఇప్పుడు మనం ఎవరి నామం పెట్టుకున్నాము? ఏమండి? ఎట్లా పెట్టుకున్నాం? క్రీస్తు నామాన్ని పెట్టుకున్నాం అన్నాం కదా. ఎట్లా? ఎస్, పాపక్షమాపణ నిమిత్తము క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందితే ఆయన ధరించుకున్న వాళ్ళు అవుతున్నాం. రోమపత్రికలో ఉందిగా, మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఉన్నాడు. ఈ విధంగా నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షింపడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఆయన మాట విని ఆయన నమ్ముకోవాలని ఆశపడి బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా ఆయన మాట ప్రకారం నడిస్తే వాళ్ళ సంతానం ఇసుకలేని వాళ్ళను, వాళ్ళ పిల్లలందరూ కూడా నక్షత్రాల వల్ల ఉంటాడు. వాళ్ళ నామం ఎప్పుడు కూడా కొట్టివేయకుండా నా సన్నిధిలో ఉంటుంది. ఇంత గొప్ప మాట ఉంది. మరి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా యేసు ప్రభు నామం అంటే కొట్టివేయబడిన పేరు, అది నిత్యం ఉండే పేరు, కొట్టివేయబడిన పేరు. ఏమిటా పేరు అంటే క్రైస్తవుడు. క్రైస్తవుడు అనే మాట ఎప్పుడు కొట్టివేయబడదు, ఇక తరతరములు ఉంటుంది. అందుకే క్రైస్తవుడుగా ఏర్పాటు చేయబడి నియమింపబడిన వాడు, దేవుని పిల్లలుగా ఏర్పాటు చేయబడిన వారిని అబద్ధములకు జనకుడైన వాడు, మరి మోసపుచ్చేటువంటి సాతానుని పడిన వాడు మనను ఏర్పాటు చేయకుండా తన పిల్లలుగా ఉన్న మనము మోసం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. నా పిల్లలైన మీకోసం నేను ఈ మాట చెప్తున్నాను. చదవండి, ఎంత మంచి మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో మరి ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఎవరిని మోసం చేస్తుంది సైతాన్ అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళని. అమ్మా, సైతాన్ ఎవరిని మోసం చేస్తుంది? దేవుని నమ్ముకున్న వాళ్ళని మాత్రమే. దేవుని నమ్మని వాళ్ళని మోసం చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీగా వాళ్ళు నా పిల్లలు కాబట్టి నేను నా పిల్లలే. దేవుని పిల్లలు ఎవరైనా చెప్పుకుంటారో వాళ్ళని మోసం చేయాలని చెప్పి వస్తుంది. దేవుని పిల్లలుగా ఉన్న మనము దేవుని ఇచ్చిన ఆశీర్వాదాలతో దేవుని దగ్గరికి తీసుకొచ్చి దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వకపోతే కూడా మోసపోయిన వాళ్ళమే. దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను, నీ భర్తను, నీ పిల్లలను ఆశీర్వదించినా నువ్వు దేవుని కోసం ఏమి చేయకపోతే కూడా నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లే లెక్క అంటున్నాడు. చదవమా. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని అబద్ధపు క్రీస్తులను కదా. ఎవరంటారు? ఎంతమంది కూడా? క్రీస్తు ఒక్కడే కదా, కానీ క్రీస్తులు బాగా వినాల. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే, అమ్మా బాగా వినాల, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము, ఎవరిని? ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను గొప్ప ఏమిడ ఆడేది లేదు, పాడేది లేదు, సప్పట్లు పట్టుడు ఉంటుంది ఇక్కడ అన్నారు. ఎవరో వాళ్ళు క్రీస్తులు కదమ్మా. క్రీస్తులు అబద్ధ ప్రవక్తల దగ్గర అయితే అన్నీ ఉంటాయి. కానీ క్రీస్తు యేసునందు బాప్తిసం పొంది ఆయన ధరించుకొని ఆయన శరీరంలో వారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. కానీ చప్పట్లు కొట్టరు, గంతులు వేయరు, కేకలు వేయరు, చేతులు ఎత్తరు, ఏమి మనకి ఇష్టమైనట్టుగా చేయరు. దేవునికి ఇష్టమైనట్టుగా చేస్తారు. ఆ విధంగా వాళ్ళు చేస్తారనుకోండి, చప్పట్లు కొట్టడమో ఇంకోటి చేయడమో, వాళ్ళు మోసం చేసుకున్న వాళ్ళే. అందుకే మరొకసారి చదవము. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై, ఎవరిని? ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఏమేం చేస్తారన్న వాళ్ళు? మోసం చేయడానికి గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇది అందుకే ఏర్పరచబడిన వారిని మోసం చేయడానికి
ఎవడి మృగుతున్నా అని గర్జించే సమయంలో వాడు తిరులాడుతున్నాడు కాబట్టి వాని బారిన మనం పడకుండా, వాని మాటలకు మనం మోసపోకుండా, దేవుని మాట చేత మన హృదయమైన నిధి నింపుకుంటే మనం ఎప్పుడు కూడా ధన్యులమే. ఎందుకో తెలుసా ఈ మాట చెప్తున్నామంటే, యోబు గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనంలో మోసము చేయవారు మోసపరచబడేవారు ఇద్దరు కూడా ఆయన వశంలో ఉంటారు. మోసం చేయవారు బాగా వినాలి, మోసం చేసేవారు మోసపరచబడేవారు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశంలో ఉన్నారు. ఇప్పుడు సాతానుగాడు ఆయన వశంలో ఉన్నారు, మనము కూడా ఆయన వశంలో ఉన్నాం. బాగా వినాలి, సాతానుగాడు ఆయన వశంలో ఉన్నాడు, మనము ఆయన వశంలో ఉన్నాం. కానీ పిల్లలైన వాడిని తల్లిదండ్రులు ఏ విధంగా కాపాడుకుంటారో మన తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తుడు ఆత్మచేతను నడిపించి సత్యం చేత ప్రతిష్ఠించి మిమ్మల్ని పోషించే పోషకుడుగా ఉండటం కొరకై మోసపోవద్దండి, దుష్ట సాంగత్యం చేయొద్దండి. మిమ్మల్ని మీరుగా తగ్గించుకొని ప్రభు కార్యాభివృద్ధి ఆసక్తి కలిగి నడచడానికి నేర్చుకోండి అని చెప్తున్నాడు. అందుకే మోసం చేసేవారు మోసపరచబడేవారు ఇద్దరు కూడా దేవుని వశంలో ఉన్నారు. కీర్తనలో ఇంకా మనం ఏం మోసం చేస్తుందో చూద్దాం. 120వ కీర్తన 2వ వచనంలో మౌత్ పీస్ దగ్గర ఉందని చదవండి. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి బాగా వినాలమ్మా. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి ఎవరినా అబద్ధమాడు పెదవుల నుండి అబద్ధాలు ఆడేవాడు ఎవడు? సైతాన్ గడే కదా. అందుకే వాని పెదవుల నుండి నా పెదవులు ఉండకుండా, వాని పెదవుల మాదిరిగా నా పెదవులు ఉండకుండా యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి. ఏదది? మోసకరమైన నాలుక. నీ నాలుక, నీ పెదవులు, నీ నోరు ఎదుటి మనిషిని తిట్టడానికి రెడీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎదుటి మనిషిని తిట్టి ఎదుటి మనిషిని అన్ని విషయాలలో మన చేతనైనంత వరకు నలిపి నశింపజేయడానికి సిద్ధంగా ఉండండి. అంతేనా? భారతి, విష్ణు భారతి ఏమంటారు ఇక్కడ? యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి. ఏంది మామది? అబద్ధమాడే పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. అయ్యా నా ప్రాణాన్ని విడిపించయ్యా. వాటి బారిన ఉన్నానయ్యా నేను. దేవా నన్ను సాధారణంగా పట్టుకున్నాడు, నన్ను విడిపించు, వాటి బారి నుండి నన్ను తప్పించు అని మనం ప్రార్థన చేసేవారు ఉండాలి. మనం ఆ విధంగా ప్రార్థన చేయడానికి దేవుడు సెలవిస్తాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు దేన్నైతే మీరు అడుగుతున్నారో అది పొందినామని నమ్మండి, అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. నాలుక పెదవులు కూడా మోసం చేస్తాయి, జాగ్రత్త. నెక్స్ట్ 11 సామెతలు 11వ అధ్యాయం 18వ వచనంలో ఏమో బాగున్నారా అంటే బాగున్నారు సార్ కదా, ఎందుకు రావలేదు ఈరోజు ఈ సమయంలో 2-3 వారాలు కనబడితే చెప్పు, చేతి నిండగా పని, పై నిండగా పని, మనిషి నిండగా పని, ఇంటి నిండా పని, అన్ని పనులు 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 చొట్టిలో నిలబడలేనంత పని ఉంది, రాలేకపోతున్నాము. కానీ మనం చేస్తున్నదంతా కూడా డాక్టర్ గుంజుకుంటున్నాడు. దేవుని దగ్గరికి రాకుండా, దేవునికి ఇవ్వకుండా సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, దేవుని దగ్గర ఉండకుండా, ఇచ్చిన సమయాన్ని దేవుడికి వస్తుంది ఇవ్వకుండా దానికోసం పోతే వాడి నుంచి మనం రోజు 500 సంపాదించేది 2000 ఇస్తున్నామని చెప్పినప్పుడు 6000 రోజు పోతీ మంచిదే. ఆ 2000 రూపాయలు పని చేసుకొని వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర పోయి 10,000 రూపాయలు ఖర్చు అవుతారంటే ఎంత సంతోషం కదా, సంతోషమా కదా? నువ్వు 1000 రూపాయలు సంపాదించగా 500 సంపాదించావు. నేను కూడా పని చేసి బ్రతికినని. నేను 1973 నుంచి 80 వరకు కట్టెలడిపోలో పనిచేసిన మీకు అందరికీ తెలుసు చాలా మటుకు. నేను రాను ఆ రోజు అంటే కూడా కాదు, నువ్వు రావాలంటే ఎప్పుడు పోవాలప్పుడు తెల్లవారుజామున 5 గంటలకు పోయి 9:30 ఇంటికి వచ్చి అక్కడ 50 మందిలో కట్టెలు కొట్టేసి ఇంటికి వచ్చి స్నానం చేసి బాగా మాంసం రొట్టెలు సాగిన సాగిన కిరీటం చేసి పెడితే తిని ఇంకా బాగా పోదామని చెప్పి అనుకున్నాను. అప్పుడు కిరీటం లేదు, ఎవరు లేరు, నేను ఒక్కడే మా అమ్మకు వచ్చినది.
కాబట్టి అక్కడ ఏమైందంటే ఆ కట్టె రోడ్డు మీద పోయి వచ్చిన తర్వాత ఏం చేసినానంటే ఇంత కానుక తీసుకొని పోయాడు. కరెక్ట్ 10 గంటల కాడికి కూర్చుని చర్చిలోకి తెలియనప్పుడు కదా పోయినాక విన్నాము ఎన్ని నా కష్టార్జితాన్ని అక్కడ ఇచ్చేసింది. ఎందుకు ఈరోజు ఆదివారం పడిపోయింది కదా నువ్వు మళ్ళీ చర్చికి వెళ్ళినట్టే పని చర్చి ఈరోజు ఆదివారం నేను రానన్న కూడా నన్ను పిలిచినారు, నేను పోయినా పని ముగించుకొని వచ్చినా. ఆశీర్వాదం కాదు. ఆ రోజుకు ఆ శ్రమకు అయిన ప్రతిఫలమే ఈరోజు ఈ స్థితి. 50 మందుల కట్టెలు కొట్టేసి స్నానం చేసుకొని తిరిగి మళ్ళీ చర్చలు కొట్టే అక్కడ అది చేసి పెట్టే కదా బాబుని పాస్టర్ని వాక్యం అన్నట్టుగా కానీ ఆ వాక్యము మనం విననీయకుండా చేస్తాం. కానీ ఎప్పుడైతే ఏదైనా కానీ కూడా మనం శ్రమపడిన తర్వాత చురుకుదనము పట్టుదల పౌరుషం కలిగినప్పుడు ఎంత శ్రమగా వాక్యం వినడానికి సిద్ధపడతాం. అందుకే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే సామెత గ్రంథం 11వ అధ్యాయము ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నేను ఎంత సంపాదించినా కూడా భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. ఏం చేస్తున్నామా? మోసము చేయును. ఈ మాటకు నాకు ఇంకోటి జ్ఞాపకం వస్తుంది. మంచి ఎండాకాలం తీవ్రతరమైన ఎండలు అప్పుడు 32-40 డిగ్రీల వరకు కూడా లేదు, 32 లాస్ట్. అన్నం తినక పోదామని చెప్పి అనుకున్నప్పుడు గిరాకు వస్తుంది, కట్టెలు కొట్టు ఇప్పుడు పోదాం అనుకుంటే ఆ వచ్చిన పొట్టుకుంటేనే పోయినా కానీ ఆఖరికి అన్ని డబ్బులు చనిపోయే వాడికి శబ్దం ఎక్కువగా. మా మేనత్త అన్నొక్క గారు మా తాతగారు వాళ్ళందరూ కూడా వచ్చేసి తీసుకొచ్చి పరిచర్య చేస్తున్నారు. పనికి పోయి ఎందుకు ఇంత నష్టం చేసుకున్నాము ఇప్పుడు మంచిగా అంటే ఏదంటే దానికి దేవునికి ఇవ్వాలి. దేవుడికి ఇవ్వాలనుకునే వాటిని దాచిపెడితే కూడా మనము మోసం చేసిన వాళ్ళని. దేవుడికి ఇవ్వాల్సిన వాటిని దేవుడికి ఇవ్వకపోతే మోసం. ఏ సంపాదన అనేది? భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. నీతిని విత్తువాడు ఏ సంపాదన ఇది? భక్తిహీన సంపాదన. పైకి భక్తిగా ఉన్నారు కానీ దేవుడికి మాత్రం లోపల శక్తి లేదు. దేవుడి శక్తి. ఒక భార్య భర్తలు ఇద్దరు దేవుని మోసం చేశారు తెలుసా? ఎవరో ఇద్దరు భార్య భర్తలు మోసం చేసినారు. ఎవరు చూడలే, మనం ఒప్పుకునేది ఎవరు చూడలే, ఎవరు వినలే, మనం చెప్పుకునేది ఎవరు వినలే. కాబట్టి మనకి ఎందుకు లేదు. ఇద్దరు భార్య భర్తలు బాగానే మంచిగానే ఉన్నారు, సంతోషంగా. వాళ్ళకున్న పొలాన్ని అంతా అమ్మేసి దేవుడికి ఇవ్వాలనుకున్నారు. ఎంత పొలం అమ్మేసి పొలంకి వచ్చే డబ్బులన్నీ కూడా దేవునికి ఇవ్వాలనుకున్నారు. ఇద్దరు ఒప్పుకున్నారు, ఇద్దరు మనసులు స్థిరపరచుకున్నారు. కానీ మార్గమధ్యంలో దైవజనుడి దగ్గరికి తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళ మనసు ఏమైపోయింది, ఇంత సంపాదన అంతా దేవుని కోసం ఇస్తే లాభం ఏముంది, రేపటి రోజుకి మనకి ఏమైనా కావాలేము కదా, ఏం చేస్తే సరిపోతుంది అని ఆలోచన చేసి ఏం చేస్తారు, దేవునికి ఇష్టము అని ఒప్పుకున్న దానిని దేవునికి ఇవ్వకుండా ఏం చేయాలని మాట్లాడుకున్నాం. ఏం లేదు, నువ్వు కొంత తీసి పెట్టుకో, మనకు రేపటికి కానీ మన భవిష్యత్తు కానీ ఉండేది. భార్యకి తెలిసి భర్తకు తెలిసి భార్య, ఇద్దరు కూడా కొంత సొమ్ము దాచిపెట్టుకొని మిగిలిన సొమ్ము దైవజనుడి దగ్గరికి తీసుకొచ్చినారండి. ఎవరు చూడలే, మనం ఏం చేస్తలేమో అని చెప్పి అనుకున్నారు. కానీ అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో వాళ్ళ భార్య భర్తల సంగతి ఏమైంది? మరి ఈరోజు భర్త ఒప్పుకుంటే భార్య అయ్యదు, భార్య ఒప్పుకుంటే భర్త అయ్యదు, ఇద్దరు ఒప్పుకుంటే పిల్లలు ఇయ్యనియరు, పిల్లలు ఒప్పుకుంటే భర్త ఇయ్యనియరు. కనుక ఈ భార్య భర్తలు ఏమైనారు చూడండి. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో అప్పుడు పేతురు అననీయ, వీళ్ళు ఎవరంటే అననీయ సఫీరాలండి. అప్పుడు పేతురు అననీయ భూమి వెలలో కొంత దాచుకొని, అయ్యా దైవజనుడు దగ్గరికి వచ్చినాడు. ఈయన సొమ్ము తీసుకొని, భార్య వెనుక ఉంది, ఈయన ముందు వచ్చినాడు, సంఘానికి వచ్చాడు, దైవజనుడి దగ్గరికి వచ్చినాడు, దైవజనుడితో తీసుకొచ్చి అప్పగిస్తున్నాడు. కానీ దైవజనుడు ఏమంటాడు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. ఎవరిని మోసపుచ్చారు? ఇప్పుడు
యేసు ప్రభువును దేవుని రెండింటి తిట్టిన వారికైనా క్షమాపణ ఉందంటే కానీ పరిశుద్ధాత్మను తిట్టిన వారికి దూషించిన వారికి సురేష్ ఏముంది ఏముంది క్షమాపణ లేదు. ఏమంటున్నాడు ఇక్కడ దైవజనుడైన పేతురు? పరిశుద్ధాత్మను అననీయ, మోసపుచ్చుటకు నువ్వు భూమిని అమ్ముకొని వచ్చినావు, నీ భూమి వివరాలంతట్లో కూడా నువ్వు నాకు ఇవ్వాలా, దేవునికి ఇవ్వాలని వచ్చినావు కదా. కానీ ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు? కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఎందుకు నీ హృదయం ప్రేరేపించబడింది? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా. నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై అది నీ ఉండలేదా? వశమే కదా. అరే, ఆ భూమిని అమ్ముకొచ్చిన సొమ్ము నీ దగ్గర ఉంది, నీదే. అది నీ దగ్గర ఉన్నప్పుడు నీ ఇష్టం అయితే ఇవ్వచ్చు, నీ ఇష్టం లేకపోతే ఇవ్వకూడదు. ఎందుకు అని దేవునికి ఇవ్వాలని ఒప్పుకున్నావు? దేవునికి ఇవ్వాలని ఒప్పుకొని కూడా ఎందుకు నువ్వు తెచ్చి మధ్యలో నువ్వు అంతా దాచిపెట్టుకున్నావు అని చెప్తాడు ఇక్కడ. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు. నువ్వు మనుషుల దగ్గర నువ్వేమో అబద్ధం ఆడినావు, మనుషులు నీతో మోసం చేసిన అనుకుంటున్నావు. దేవునితోనే అబద్ధం ఆడి దేవునితో అబద్ధం ఆడినావు, వానితో చెప్పాను. దేవునికి మోసం చేసినావు కాబట్టి ఇదిగో నువ్వు తీరా. అననీయ ఈ మాటలు వినుచుటే అననీయ ఆమె భర్త దైవజనుడి దగ్గర ఉండి ఆ దైవజనుడి మాటలు వింటూ ఏమైనాడు? పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ఆయన ఎందుకు చనిపోయినాడు మీరే చెప్పాలి. ఆయన ఎందుకు చనిపోయినాడు? కారణం ఉందా కదా? పరిశుద్ధ అంటే దేవునికి ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకుండా దాచిపెట్టుకున్నందుకు ఏమో నా భర్త ఇంకా రాలేదు అని చెప్పేసి ఆమె పోతే ఆమె దగ్గర కూడా మాట్లాడుతున్నాడు. ఈమె భర్తను ఈమె రాకపోరుగా ఈమె భర్తను తీసుకుపోయి సమాధి చేసి వచ్చినారు. నా భర్త రాలేదని ఈమె కూడా వచ్చింది దైవజనుడి దగ్గరికి. వస్తేనే దైవజనుడు అన్నాడు, అమ్మా ఈ భూమి ఇంతకైనా మీరు అమ్మినేది అంటే ఇంతకైనా నీవు కూడా దేవుని ఎదుట అబద్ధం ఆడినావు, పరిశుద్ధాత్మని నువ్వు మోసపుచ్చినావు కాబట్టి నీ భర్తను పాతి పెట్టి వచ్చే వాళ్ళందరూ ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చేలోపు కూడా పోతా అని చెప్పేసి. అందుకే ఈ లోకం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ లోకం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ జీవం నీది కాదు, ఈ జీవం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. భూమిని అమ్ముకొచ్చుకున్న సొమ్ము ఎక్కడ పోయింది? ఎవరు తినకుండా పోయింది. అలాగనే దేవునికి దగ్గర ఉండి దేవుని దగ్గర ఉండి దేవునికే మోసం చేసి దేవుని అప్పగించిన ఆయన ఉన్నాడు. ఆయన ఎవరైనా మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది. నీతి ప్రవర్తన గల వారిని మేలుకోనండి. మీరు ఒప్పుకున్న వాటిని ఒప్పుకున్నట్టుగా ఇవ్వండి. మోసము చేసిన ధనము సంపాదించడం వలన, వడ్డీ చేత ధనము సంపాదించడం వలన న్యాయ విరోధముగాను ప్రసంగి గ్రంథం ఉంది. న్యాయ విరోధంగా సంపాదించితే తాను పెట్టని గుడ్ల మీద పొదుగు కౌసు పిట్టోనే ఉంటాడు అని చెప్తుంది. న్యాయ విరోధముగా మోసం చేత సంపాదిస్తే కూడా తాను పెట్టని గుడ్ల మీద పొదుగు కౌసు పిట్టని పోలే వాడుతున్నాడు. ఇవన్నీ చూస్తే చాలా ఈరోజుకి ఈ స్థితి ఇంతకన్నా వద్దు. అన్ని మనకే కావాలి, అంత మనకే కావాలి, ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి ఏం చేస్తుంటారు అందరూ? వాళ్ళుగా తిని దాన్ని మనం చేసుకుంటారు. మనం తింటూ ఇతరులకు మేలు చేయాలని చెప్పి అనుకున్న వాళ్ళకు మంచి ఫలితాలు వస్తున్నాయి. వాళ్ళు తింటూ ఇతరులకు మేలు చేస్తే. అందుకే మోసపోకూడదు. ఓ గలతీయులారా, ఎవరు మిమ్మల్ని మోసపెట్టినాడు? ఎందుకు ఈ సత్యస్వార్థ విషయంలో మీరు ఇంత అశ్రద్ధ కలిగిన వారు ఉన్నారు? ఎందుకు ఈ సత్యస్వార్థ విషయంలో మీరు ఎందుకు ముష్కరులుగా ఉంటున్నారు? మీరు జాగ్రత్త కలిగిన వారు, మెలుకోగలిగిన వారు, సత్యముగా పడించడం వరకు మీరు ప్రయాసపడండి. అందుకే మోసపోకండి. ఒకవేళ మీరు భక్తిగా ఉన్నారేమో అనుకుంటున్నారు, కానీ ఆ భక్తి కాదండి.
చూడండి యాకోబు పత్రికలో కొంచెం చూసుకొని ముగిస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచన భాగం నుండి. ఎవడైనను ఆ. నోటికి కళ్ళము పెట్టుకొనక ఓ ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనగా హృదయంను మోసపరచుకొనుచు ఏమా తన హృదయంను మోసపరచుకొనుచు ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక అబ్బో అబ్బో అమ్మా వద్దునైనా అంటే ఉండకూడదు. మాట్లాడితే మంచిగా మాట్లాడుతుంది అంటే ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయంను మోసపరచుకొనుచు తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకున్న ఎడల మంచి బాగుంది అని నోరు బాగులేదు. మంచి బాగుంది పాపం చాలా అంతరించాడు కానీ నోరు బాగులేదు. ఎందుకు నోరు బాగులేదంటే నోరు తెరిస్తే దుర్భాష యూత మాటలు. తర్వాత చమత్కారం ఏది గలతి పత్రికలో ఉంది, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఉంది మాట, 5వ అధ్యాయం ఉంది. అందుకొరకనే ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయంను మోసపరచుకొనుచు తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల భక్తి గలవాడని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని దేవుని ఎదుట పవిత్రమును చూడండి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన తండ్రి అయిన దేవుని ఎదుట ఎట్లుందంట పవిత్రమును నిష్కలంకమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఏమంట దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయే ఇహలోక మాలిన్యము కంటకుండా తన్ను తాను కాపాడుకుంటే దేవుడికి స్తోత్రం. ఇహలోక మాలిన్యము తన కంటకుండా చూసుకుంటే అది భక్తి. అందుకొరకే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, దేవుడు మనం ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆత్మైన వాడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కొక్కరికి దైవజనుల ద్వారా స్వార్థ ప్రకటించబడుతున్నాడు. దూరస్తులకైనా సమీపస్తులకైనా ఆయన చెప్పేది ఏమంటే ఎవరు లేరు ఎక్కడ లేరు, మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాము, మన ఇష్టం వచ్చినట్టుగా మనం సంపాదించడం కోసం కానీ ప్రయాసపడతాం, కానీ దేవుని కోసం వద్దని అనుకోవద్దండి. దేవుని కోసం మీరు ప్రయాసపడేటట్లుగా మీ జీవితాలను మీ కష్టార్జితంలో, మీ ఉద్యోగంలోను, మీ వృత్తి పనులు, వ్యాపారం, వ్యవసాయంలోను, అలాగనే మీ యొక్క రాజకీయ జీవితాలను, వ్యాపారాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలంటే ఎట్లా ఉండాలా? మోసపోకుండా, అననీయ సభ్యురాల మాదిరిగా కాకుండా, అననీయ సభ్యురాలు కదా ఇద్దరు భార్యపడుతూ వాళ్ళ మాదిరిగా కాకుండా అప్పుల్లో తీసుకెళ్ళమని మనం ఉండాలని ఈ వాక్యం ద్వారా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. మోసము చేత మనము మోసపరచబడి మోసం చేత మనము ఆశీర్వాదాలు పోగొట్టుకునే కదా. మరి ఆశీర్వాదాలు పొందుట కొరకు దేవుని దగ్గరికి వచ్చి ఉల్లాసంతో ఉత్సాహంతో దేవుని కార్యముతో ఆసక్తిగా జీవించాలని నమ్మిన మనకు దేవుడు సెలవిస్తాడు. నమ్మని వారు ఎవరైనా యేసు ప్రభు నామములో బాప్తిసం పొంది ఉండకపోతే, నమ్మని వారు యేసు ప్రభు దేవుడై ఉన్నాడని నోటితో ఒప్పుకొని హృదయముతో విశ్వసించి పాప క్షమాపణ నీటిలో బాప్తిసం పొంది ఆయన ధరించుకొని మనం క్రీస్తు సంఘ సభ్యులుగా ఉండాలని మరొకసారి వాక్యం ద్వారా మనం చేస్తూ వందనములతో ముగిస్తున్నాము. ప్రతి ఒక్కరికి వందనాలు. ఈరోజు మనము మోసపోవద్దని, మనల్ని మోసపుచ్చేవని మనకు ప్రాణ నష్టం ఉంది.